అబ్బా, నేను ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నా ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వనే అవ్వదు. నా పెట్టుబడులు నాకు ఎంతో కొంత గ్రోత్ ఇవ్వాలనుకుంటున్నా. నీకు గ్రోతే కావాలనుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ని ప్రయత్నించు. ఈక్విటీ సేవింగ్స్ ఫండా? వినడానికి బాగుంటుంది, కానీ ఇవన్నీ స్టాక్ మార్కెట్ వాళ్ళ కోసమే బాగుంటాయి. అస్సలు కానే కాదు. ఈ పథకం స్థిర ఆదాయ సెక్యూరిటీలు, ఆర్బిట్రేజ్ మరియు ఇతర ఉత్పన్న వ్యూహాలలో పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇది మీ పోర్ట్ఫోలియో బేటాను తక్కువగా ఉంచుతుంది, అంటే దాని అర్థం తక్కువ అస్థిరత. ఇది మీకు సాపేక్షంగా స్థిరమైన రాబడిని మరియు దీర్ఘకాలిక మూలధనాన్ని అందిస్తుంది. దీర్ఘకాలంలో పెరుగుదల ఉంటుంది. భలే ఉంది, మూలధనంలో పెరుగుదల మరియు వృద్ధి. కానీ రిస్క్ మాట ఏమిటి? అవును, కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఇది ఈక్విటీ డెట్ మరియు ఆర్బిట్రేజ్ వంటి పెట్టుబడుల మిక్స్ కాబట్టి ఇది బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆర్బిట్రాజ్ అంటే ఏంటి? చాలా సార్లు సేమ్ ఆర్ సిమిలర్ అసెట్స్ యొక్క ప్రైస్ మార్కెట్లలో వేర్వేరు స్టాక్ ఎక్స్చేంజెస్ లో వేర్వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా అసెట్ ని లోవర్ ప్రైస్ లో కొనుగోలు చేసి వేరే మార్కెట్ లో హైయర్ ప్రైస్ లో అమ్మితే దాన్ని ఆర్బిట్రాజ్ అంటారు. ఇది చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ, ఇది తక్కువ నుండి మితమైన రిస్క్ ఫండ్ కూడాను. ఈక్విటీ ఫండ్ యొక్క వృద్ధి సంభావ్యత మరియు పన్ను ప్రయోజనాలను అందించేటప్పుడు డెబ్ట్ ఫండ్ యొక్క లిక్విడిటీ మరియు తక్కువ అస్థిరత ప్రయోజనాలను అందించడం దీని లక్ష్యం. కనుక ఇది మీ లక్ష్యాలకు తగినట్లుగా ఉంటుంది. మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ నుండి గ్రోత్ మరియు లో వొలాటిలిటీ కావాలనుకుంటే సర్చ్ ఫర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఇలాంటి మరింత వివరాల కోసం మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మార్కెట్ రిస్కులతో కూడుకున్నవి. స్కీమ్కు సంబంధించిన అన్ని దస్తావేజుల్ని జాగ్రత్తగా చదవండి.